హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, సరైన వార్తా సమాధానం మాది. గతంలో అమృతం, శాంతినివాసం వంటి కుటుంబ నేపథ్యం మరియు వినోదాత్మకమైనటువంటి సీరియల్స్ తెలుగులో ఎన్నో ఉంటాయి. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి సీరియల్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు, అక్కా చెల్లెల మధ్య గొడవలు, అలానే అత్త మామ మధ్య గొడవలు, ఇలాగా కుటుంబ నేపథ్యం లేకుండా గొడవలు పెట్టేటువంటి థీమ్ తోటి ఎన్నో సీరియల్స్ వివిధ ఛానళ్ళ ద్వారా వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం ప్రసారం చేస్తున్నారు. అలానే కొన్ని క్రైమ్ వెబ్ సిరీస్లు కూడా ఈ రీసెంట్లో యువత బాగా దీనికి అడిక్ట్ అయి ఉన్నారు. మనం ఏదైనా సరే ఒక విషయాన్ని పదే పదే చూస్తున్నప్పుడు అలానే మన బ్రెయిన్ కూడా మోల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు క్రైమ్ రేట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలో కూడా ఎక్కువ అవుతా ఉంది. ఈ క్రైమ్ రేట్లో మరీ ముఖ్యంగా భార్యను కడతీర్చిన భర్త, భర్తను చంపేసినటువంటి భార్య, ఇలాంటి వార్తలు ఎన్నో వింటూ ఉన్నాం. ఎందుకు అనని పోలీసు వారు ఇంట్రాగేషన్ చేసినటువంటి క్రమంలో, ఎందుకు నీ భార్యను చంపావు అంటే గతంలో నా ప్రియురాలు కోసం అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ భర్తను ఎందుకు చంపేశావమ్మా అని అంటే ప్రియుడు కోసం అని చెప్పేసి ఈమె మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సీరియల్స్ అండ్ ఈ క్రైమ్ వెబ్ సిరీస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద పని ఉన్నా సరే కరెక్ట్గా సీరియల్ టైంకి వచ్చేటప్పటికి మహిళలు వెళ్ళి అతుక్కుపోతూ ఉన్నారు. ఇంట్లో పనులు కూడా మానేసి ఎక్కువ సీరియల్స్ మీద అడిక్ట్ అవుతూ ఉన్నారు. ప్రపంచ యుద్ధం వచ్చి ప్రపంచం కూడా తలకిందులు అయినా సరే సీరియల్ని చూడాల్సిన పరిస్థితి ఈ మహిళా మనులకి ఏర్పడుతుంది. మహిళా మనులనే కాదండి, అందరూ కూడా దీనికి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. వీటిని వదలలేకపోతూ ఉన్నారు. ఈ సీరియల్స్ వల్ల ఎక్కడా కూడా కుటుంబం కట్టబడేటువంటి విధంగా లేదు. ఉమ్మడి కుటుంబాలు చీలిపోతూ ఉన్నాయి. అలానే భార్యాభర్తల గొడవలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో టెలివిజన్స్ మరియు ఈ సీరియల్స్ని ప్రసారం చేసేటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి మంచి కుటుంబ నేపథ్యం, మంచి వినోదాత్మకమైనటువంటి సీరియల్స్ని అందించాలి. ఈ క్రైమ్ని ప్రోత్సహించేటువంటి ఈ వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా తగ్గాలి. దీని పట్ల మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ కంటెంట్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.